విజయవాడ లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన ఎంపీలే తలనొప్పిగా మారుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మొన్నటి వరకు పార్టీని ఇబ్బంది పెట్టిన అన్న నానిని వదిలించుకొని తమ్ముడు కేశినేని చిన్నిని ఎంపీగా గెలిపించుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆయనపై కూడా అసంతృప్తి జ్వాలలు వెల్లగక్కుతున్నారు. ఎంపీ వ్యవహార తీరు ఒంటెత్తు పోకడలతో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని వాపోతున్నారు. అసలు ఇంత తక్కువ సమయంలో కేశినేని చిన్నిపై అంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? రాష్ట్రం మొత్తం వైసీపీ గాలివిచ్చిన 2019లో విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ ఎంపీగా గెలిచారు. రెండోసారి గెలిచినప్పుడు తన షార్ట్ టెంపర్తో పార్టీలో అందరికీ దూరమయ్యారు. తన తమ్ముడు కేశినేని చిన్నికి పార్టీలో ప్రాధాన్యత లభిస్తుందన్న కోపం, మరోసారి తనకు టికెట్ దక్కదన్న అక్కసుతో పార్టీపై తిరుగుబాటు చేసి హడావిడిగా తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. విజయవాడ ఎంపీగా వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో కేశినేని నానినే వారికి దిక్కయ్యారు. టీడీపీ నుంచి అనుకున్నట్లుగానే నాని తమ్ముడు కేశినేని చిన్ని టికెట్ దక్కించుకొని అన్నపై ఘన విజయం నమోదు చేశారు. మరోవైపు నాని రాజకీయ సన్యాసం ప్రకటించడంతో బెజవాడ పాలిటిక్స్లో ఆయన అధ్యయనం ముగిసింది. పార్టీకి కేశినేని నాని తలనొప్పి వదిలిందని ఆనందపడుతుంటే ఇప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేని కేశినేని చిన్ని వారికి తలనొప్పిగా తయారయ్యారట. విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీనే గెలవటంతో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారిందని, 7 ఎమ్మెల్యేలతో ఎంపీ చిన్నికి ఏదో రకమైన వివాదం కొనసాగుతోందని, తాను ఎంపీనని 100 కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని గెలిపించుకొని తాను గెలిచానని, కాబట్టి తాను చెప్పిందే చేయాలని చిన్ని హుకుం జారీ చేస్తున్నారని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూర్, మైలవరం నియోజకవర్గం నేతలతో ఇసుక విషయమై ఎంపీ అవలంబిస్తున్న వైఖరి వివాదాస్పదంగా తయారైందని తెలుస్తోంది. కేశినేని పేరుతో ఆ నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని, ప్రతి లారీపై కేశినేని అని రాసి మరీ ఇసుకను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని, కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా, వారితో కోఆర్డినేషన్ చేసుకోకుండా ఎంపీ చిన్ని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు ఇటీవల అధినేతకు ఫిర్యాదు కూడా చేయడంతో దానిపై విచారణ జరిపించి మాట్లాడదామని చంద్రబాబు భరోసా ఇచ్చారని సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి తిరిగిన కేశినేని చిన్ని గెలిచిన తర్వాత ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని దాంతో లోక్సభ సెగ్మెంట్ని శాసించాలని చూస్తున్నారని, కార్యకర్తలు, నేతలు ఆయన్ని కలవాలంటే కోటరీ పర్మిషన్ తీసుకోవాలని, తిరుపతి వెంకన్న దర్శనమన్నా అవుతుందేమో కానీ విజయవాడ ఎంపీ దర్శనం కావట్లేదని పార్లమెంటు పరిధిలోని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచే వరకు నేనే మీరు, మీరే నేను అన్న చిన్ని గెలిచిన తర్వాత మాత్రం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని, వారందరినీ కోఆర్డినేట్ చేయటం కోసం పార్లమెంట్ ఆఫీసులో మరికొందరితో ఒక టీంను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట. విజయవాడ నగరంలో 3 అసెంబ్లీ స్థానాలుండగా ఒక్కచోట బీజేపీ గెలిచింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 ఎమ్మెల్యేలతో ఆశించిన స్థాయిలో ఎంపీకి సత్సంబంధాలు లేకుండా పోయాయి. ఏ కార్యక్రమమైనా ఎవరికి వారే చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మద్యం టెండర్ల విషయంలో ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు బెజవాడలో చర్చ నడుస్తోంది. తనపై చంద్రబాబుకి లేనిపోని ఫిర్యాదులు చేశారని చిన్నిపై సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటీవల బెజవాడ వరదల సమయంలో చిన్ని చెప్పిందాన్ని బేస్ చేసుకొని అధికారులు ప్రజల సమక్షంలో ఉమాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కూడా చిన్నికి సత్సంబంధాలు లేవని, సూపర్ సీనియర్ అవ్వటంతో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో మాత్రం అంతో ఇంతో సయోధ్య కొనసాగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. 2019లో వైసీపీ గాలిలో కూడా టీడీపీని గెలిపించుకున్న బెజవాడపై పార్టీ పెద్దలు ఫోకస్ చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ కార్పొరేటర్లు చేర్చుకునే విషయంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరగకుండా ఎంపీ నేరుగా చేర్చుకున్నారని, అదే విభేదాలన్నిటికీ ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ జూనియర్ కేశినేని తలనొప్పిని టీడీపీ పెద్దలు ఎలా సరిచేస్తారో చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.